హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. మ్యాటర్ ఏంటంటే నిన్న జూన్ 9న ఎంఎస్ ధోని గారికి అయితే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అయితే ప్రకటించారు. ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇవ్వడానికి కారణాలు ఏంటి, ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇవ్వడానికి ఏదైనా పర్టికులర్ క్రైటీరియా ఉంటుందా? సో ఎంఎస్ ధోని గారితో పాటు ఇంకెవరికైనా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ నేను ఇచ్చారా? ఇంతకీ ఎంఎస్ ధోని గారు ఇండియా తరపున ఐసీసీ హాల్ ఆఫ్ తీసుకున్న ఎన్నో ప్లేయరు, ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ థింగ్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ తీసుకోవాలంటే ఆ ప్లేయర్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 5 సంవత్సరాలు అయితే ఉండాలి గైస్. అలాగే రిటైర్మెంట్ ఇచ్చి కూడా 5 సంవత్సరాలు అయితే తర్వాతే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అయితే ఇస్తారు. సో ఒకవేళ తను కానీ 3 ఇయర్స్ అయినా 4 ఇయర్స్ అయినా ఎటువంటి పరిస్థితులు ఎవరు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాతే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇస్తారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2 జనవరి 2009 నుంచి అయితే ఇస్తున్నారు గైస్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఇంటర్నేషనల్ క్రికెట్లో అతిపెద్ద గౌరవంగా అయితే మనం భావించవచ్చు. అతిపెద్ద గౌరవం కూడా ఇదే. ఇంకొకటి వచ్చేసి నిన్న ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ప్రకటించడానికి కారణం ఏంటి? యాక్చువల్గా ఏదైనా ఐసీసీ ఈవెంట్ జరగబోయే ముందైతే ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అయితే ఇస్తారు గైస్. ఇంతకు ముందు 2024లో T20 వరల్డ్ కప్ ముందైతే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అయితే ప్రకటించారు. ఇప్పుడైతే WTC ఫైనల్ 2025 జరుగుతుంది కాబట్టి ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, దాని ముందైతే ఐసీసీ మెంబర్స్ అందరూ ప్లాన్ చేసి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇచ్చారు. ఎంఎస్ ధోని గారితో కలిపి 7 మందికి అయితే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇచ్చారు గైస్. వాళ్ళలో గ్రేమ్ స్మిత్, మాథ్యూ హెడెన్, డానియల్ వెటోరీ, హషీమ్ ఆమ్లా అయితే ఉన్నారు. మెన్స్ విభాగం నుంచి 5 మందికి వచ్చింది. అలాగే ఉమెన్స్ నుంచి సారా టేలర్ ఫ్రమ్ ఇంగ్లాండ్, సనా మీర్ ఫ్రమ్ పాకిస్తాన్, వీళ్ళిద్దరికైతే వచ్చింది ఉమెన్స్ విభాగం నుంచి. ఇదే లిస్ట్లో మన ఇండియన్స్ నుంచి ఎంఎస్ ధోని గారు అయితే ఈసారికి అయితే వచ్చింది. ఇంతకు ముందు మొత్తం లిస్ట్ చూస్తే ఎంఎస్ ధోని గారు అయితే 11వ ఇండియన్ ప్లేయర్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ తీసుకోవడంలో. సో వీళ్ళలో 2 ఉమెన్స్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి నీతూ డేవిడ్ గారు ఒకరు, దియానా ఇడుల్జీ గారు ఒకరు, వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరి ప్రొఫైల్స్ నేను చెక్ చేశాక దియానా ఇడుల్జీ గారి గురించి అయితే నాకు తెలీదు. నీతూ డేవిడ్ గారిని అయితే ఇంతకుముందు నేను సెర్చ్ చేశాను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇచ్చినప్పుడు. సో తను కేవలం 10 టెస్టులు 97 వన్డేలు మాత్రమే ఆడారు. సో 10 టెస్టులు 97 వన్డేలు అంటే ఉమెన్స్ క్రికెటర్ పరంగా చాలా ఎక్కువ అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇవ్వడానికి నాట్ ఓన్లీ స్టాట్స్ ఇవన్నీ కాదు, కానీ వాళ్ళు క్రికెట్కి చేసిన గొప్పదనం ఆర్ వాళ్ళు చేసిన కంబ్యాక్, వాళ్ళు చేసిన ఇంపాక్ట్ పరంగానే ఇస్తారని అయితే నాకు క్లియర్గా అనిపిస్తుంది గైస్. ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇవ్వడానికి పర్టికులర్గా ఒక రీజన్ అంటే ఏముండదు గైస్. మన ఎంఎస్ ధోని గారిని చూస్తే 3 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి, నంబర్ ఆఫ్ రన్స్ ఉన్నాయి. బట్ ఇంకొకటి ఉండకపోవచ్చు, ఓవర్సీస్ సెంచరీ లేకపోవచ్చు. ఇలా ఒక్క కేటగిరీ అని ఉండదు. ఓవర్సీస్ సెంచరీ కొడితేనే ఇస్తారు, 3 ఐసీసీ ట్రోఫీలు ఉంటేనే ఇస్తారు అనేది ఉండదు. వాళ్ళ క్రికెట్ కెరీర్లో ఏదైనా ఒక మంచి ఘనత సాధించినా ఆరు వాళ్ళ క్రికెట్ కెరీర్లో ఏదైనా మంచి ఇంపాక్ట్ చూపించిన ఇస్తారు గైస్. అలాగే ఇక్కడ మాథ్యూ హెడెన్ గారు కూడా ఇచ్చారు. తను కెప్టెన్గా తనకి ఏం లేవు, అలానే కెప్టెన్సీ ఇక్కడ చూడరు. సో వాళ్ళకి ఏదైనా ఒక పర్టికులర్గానే ఒక ఇన్సిడెంట్ పరంగా ఒక ఇంపాక్ట్ పరంగా చూస్తారు. అలాగే గ్రేమ్ స్మిత్ గారు అయితే టెస్టులు 100 మ్యాచ్లకైతే కెప్టెన్గా చేశారు సౌత్ ఆఫ్రికాకి. ఆ రీజన్ ప్రకారం ఇచ్చారు. ఇదే కేటగిరీలో డానియల్ వెటోరీ గారు, అలాగే హషీమ్ ఆమ్లా గారు. హషీమ్ ఆమ్లా గారు కూడా సౌత్ ఆఫ్రికా తరఫున మొదటి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ టెస్టులో. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ నుంచి అయితే ఇస్తారు. లేక ఒక పర్టికులర్ ఒక ఇన్సిడెంట్ ఏముండదు గైస్. ఇప్పుడు మన ఎంఎస్ ధోని గారికి మెన్షన్ చేసింది ఏంటంటే గూగుల్లో కానీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో 3 ట్రోఫీలు తీసుకొచ్చారు అని మెన్షన్ చేశారు. మిగతా ప్లేస్కి అది లేదు కదా, ఒక్కొక్కరికి ఉన్నది ఒకటి లేదు. ఇప్పుడు ట్రిపుల్ సెంచరీ ఎంఎస్ ధోని గారికి లేదు, ఎంఎస్ ధోని గారికి టెస్ట్లో డబుల్ సెంచరీ ఉంది. ఇలాగా ఒకటంటూ ఏముండదు గైస్. మొత్తం వాళ్ళ క్రికెట్ కెరీర్లో వాళ్ళు చేసిన ఇంపాక్ట్కి ఇస్తారు. ఇది మెయిన్ రీజన్. ఇక ఇండియా నుంచి అయితే మొత్తం 11 మంది ప్లేయర్స్కి అయితే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చింది గైస్. వీళ్ళలో 9 మంది మెన్స్ క్రికెటర్స్, 2 వచ్చేసి ఉమెన్స్ క్రికెటర్స్. ఉమెన్స్ క్రికెట్లో వచ్చేసి నీతూ డేవిడ్ గారికి, దియానా ఇడుల్జీ గారికి అయితే వచ్చింది. ఇక మెన్స్ క్రికెట్లో వచ్చేసి ఇప్పటి వరకు 9 మంది ప్లేయర్స్కి వచ్చింది గైస్. వాళ్ళు వచ్చేసి బిషన్ బేడి గారు, వినోద్ మన్కడ్ గారు, కపిల్ దేవ్ గారు, సునీల్ గవాస్కర్ గారు, రాహుల్ ద్రావిడ్ గారు, అలాగే అనిల్ కుంబ్లే గారు, అలాగే సచిన్ టెండూల్కర్ గారు, అలాగే వీరేంద్ర సెహ్వాగ్ గారు. ఇప్పుడు వచ్చేసి ఎంఎస్ ధోని గారికి అయితే ఇచ్చింది. ఇప్పుడైతే ఎంఎస్ ధోని గారికి అయితే ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాతే ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇస్తారు గైస్. ఇక మిగతాది వచ్చేసి వాళ్ళ క్రికెట్కి చేసిన సేవలు గుర్తించి ఏదో ఒక విధంగా కెప్టెన్గానైనా, బౌలర్గా అయినా, బ్యాట్స్మెన్గా అయినా వాళ్ళు క్రికెట్ ఫీల్డ్లో చూపించిన ఇంపాక్ట్ పరంగా అది ఏ విధంగానే ఇవ్వచ్చు. సో ఇది గైస్ న్యూస్. సో ఎంఎస్ ధోని గారికి అయితే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏ ఇండియన్ క్రికెటర్కి వస్తే బాగుంటుందో మీరైతే కామెంట్లో తెలియజేయండి. మీ ఇక్కడ 7 మందికి అయితే వచ్చింది. 7 మందిలో ఎవరికి వచ్చిందని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్గా మన ఇండియన్ ఎంఎస్ ధోని గారు కాకుండా వేరే కంట్రీ ప్లేయర్స్కి వచ్చింది కదా, వాళ్ళు ఎవరికి రావడం మీకు ఆనందంగా అనిపించింది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇది ఈ వీడియోకి ఉంటాను. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతకుంటాను. బై, థ్యాంక్స్.